వారు నేను మాట్లాడిన మాటలు పరకామణి గురించి ఒక్కసారి మీడియా మిత్రులకు వినిపించాలనుకుంటున్నా మిత్రులారా. తొమ్మిది నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య. పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు. సరే వినండి మీరు అంత. మిత్రులారా అందరూ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఇంతసేపు మనం మాట్లాడుకుంది పరకామణి ఎంత పవిత్రమో మనం మాట్లాడుకుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 పరకామంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ₹1 దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత ఆ ఆస్తికి వారసుడు వెంకటేశ్వర స్వామి. బుద్ధుందా నీకు అని ప్రశ్నిస్తున్నావు నిన్ను. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా? 72,000 రూపాయలు చోరీ చేశారు, అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అంతేలే, లక్షల కోట్లు కొల్లగొట్టి 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు? దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు? చెప్పినోడైనా బుద్ధి ఉందా లేదయ్యా? 72,000 మీరు అంటున్నారు, 14 కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పినోడైనా నువ్వు అడగాలి కదా. నీకు ఎవరు స్క్రిప్ట్ రాయిచ్చారో, ఎవరు నీకు చెప్పారో వాళ్ళనన్నా అడగాలి కదా. ఏ విధంగా మీరు 14 కోట్లు రాయిచ్చారని? మార్కెట్ వాల్యూ 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు.